హాయ్, వెల్కమ్ బ్యాక్ టు రవలి వ్లాగ్స్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో మనం నిన్న 3 ప్రోమోస్ ఒకేసారి ఒకే వీడియోలో చూసాం కదా. అండ్ ఇప్పుడు నైట్ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాము. అండ్ నైట్ ఎపిసోడ్ అంటే 6th సెప్టెంబర్ ఎపిసోడ్ అనమాట. సేమ్ నిన్న మనం ఫస్ట్ ప్రోమోలో ఏదైతే మాట్లాడుకున్నామో, సో రింగ్స్ గేమ్ ఉంది కదా, రింగ్స్ గేమ్ గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం. లైవ్ అప్డేట్స్ కూడా మాట్లాడుకున్నాం నిన్న. అండ్ అదే సేమ్ మనం చెప్పుకున్నట్టు స్ట్రాటజీ గురించి చాలా గోల్ అయిపోయింది అనమాట హౌస్లో. తర్వాత బిగ్ బాస్ అడిగేశారు నిఖిల్ని, మీ నిర్ణయం చెప్పండి అనేసి. అనగానే ఇంకా నిఖిల్ నైనికా టీం విన్ అయిందని చెప్పాడు. తర్వాత ఇంకా యష్మికి చాలా కోపం వచ్చింది. ఇంట్లో అంటే హౌస్లోకి వెళ్ళాక ఎవరేం మాట్లాడినా క్లాప్స్ కొట్టుకుంటూ హౌస్ అంతా తిరుగుతుంది అనమాట. సో అలా తిరుగుతుంటే చూసే వాళ్ళకి చాలా కోపం వస్తుంది. సీత ఏదో మాట్లాడుతుంటే వెళ్ళి అక్కడ కూడా క్లాప్స్ కొట్టింది. సో సీతకు కూడా కోపం వచ్చింది. నేను నీతో మాట్లాడట్లేదు, నేను వేరే వాళ్ళతో మాట్లాడుతున్నానని చెప్పేసింది. అండ్ నెక్స్ట్ సోనియా అండ్ నిఖిల్ డిస్కషన్. సో సోనియా అడుగుతుంది, నేను వెళ్తే నువ్వు రిగ్రెట్ ఫీల్ అవుతావా నిఖిల్ అని అడిగితే, నిఖిల్ అంటాడు, నువ్వు వెళ్ళవమా, నువ్వెందుకు వెళ్తావు, నువ్వు వెళ్ళవు అనేసి అంటాడు. అప్పుడు సోనియా అంటుంది, లేదు, ఒకవేళ వెళ్తే నువ్వు రిగ్రెట్ ఫీల్ అవుతావా అని అడిగితే అప్పుడు నిఖిల్ అన్నాడు, ఫీల్ అవుతాను తప్పకుండా, దానికోసం అయితే నువ్వు వెళ్ళావు, నేను నామినేట్ చేశాను నువ్వు వెళ్ళావు అని చెప్పేసి నేనైతే రిగ్రెట్ ఫీల్ అవుతాను, ఖచ్చితంగా ఫీల్ అవుతాను అని చెప్పాడు. అక్కడితో వాళ్ళ డిస్కషన్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ నబీల్ అండ్ శేఖర్ భాష ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు మణికంఠ గురించి అనమాట టాపిక్. సో మణికంఠ పాపం వీడు అందరిలో కలుస్తున్నాడు, మాట్లాడడం స్టార్ట్ చేశాడు, మొత్తానికి మనిషిలాగా అయ్యాడు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు అనమాట. ఏదంటే అది మాట్లాడేస్తున్నాడు అని చెప్పేసి నబీల్ మాట్లాడాడు. తర్వాత నబీల్ అంటాడు, నిన్న నా దగ్గరకు వచ్చి కూర్చొని నువ్వు డిజర్వింగ్ రా, నువ్వు ఈ హౌస్లో ఉండడానికి నువ్వు డిజర్వింగ్ అని చెప్పేసి నాతో చాలా పాజిటివ్గా మాట్లాడాడు అన్నవాడు అని చెప్పి శేఖర్ భాషకు చెప్తా ఉంటాడు. ఇక్కడతో వీళ్ళ డిస్కషన్ కూడా ఎండ్ అయిపోతుంది. సో మణికంఠ అయితే చాలా కలవడానికి ట్రై చేస్తున్నాడు అండ్ పాజిటివ్గా ఉండడానికి ట్రై చేస్తున్నాడు. సో చేంజెస్ కనిపిస్తున్నాయి మణికంఠలో. సో గుడ్ అనే చెప్పాలి. 1 డేలో చేంజ్ అవ్వడం అనేది కొంచెం కష్టమే, బట్ ట్రై చేస్తున్నాడు. తను 100% తను ఇస్తున్నాడు పాజిటివ్గా ఉండడానికి అండ్ అందరితో కలవడానికి, పాజిటివ్గా తీసుకోవడానికి చాలా అంటే చాలా ట్రై చేస్తున్నాడు. సో నెక్స్ట్ సోనియా అండ్ నిఖిల్ మళ్ళీ అగైన్ డిస్కషన్ అనమాట. సోనియా ఒక్కతే బయట కూర్చొని ఉంది లోన్లీగా. సో బయట కాదు, నార్మల్గా బెడ్రూమ్లో కూర్చొని ఉందనమాట. బెడ్రూమ్లో కూర్చొన్నప్పుడు నిఖిల్ అడుగుతాడు, అంతా ఓకేనా, ఎందుకు లోన్లీగా ఉన్నావు అని చెప్పేసి అడుగుతాడు. లోన్లీగా కూర్చున్నావు ఎందుకు అని అడుగుదామని వచ్చాను అంతే, ఇంకేం లేదు అని చెప్పేసి మాట్లాడిన తర్వాత ఏం లేదు, ఫ్యామిలీని మిస్ అవుతున్నా అని చెప్తుంది తను. సో తన ఫ్యామిలీని మిస్ అవుతుందంట. ఫ్యామిలీని మిస్ అవుతున్నాను అని చెప్పేసి అఖిల్కి చెప్తుంది. ఓకే కదా అని ఒక హగ్ ఇచ్చి వెళ్ళిపోతాడనమాట. సో తను ఫ్యామిలీని మిస్ అవుతున్నాను అనగానే దగ్గరికి వెళ్ళేసి హగ్ ఇచ్చి, ఓకే అంతా ఓకే కదా అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి తను కూర్చొని ఉంటే హగ్ ఇచ్చేసి వచ్చేసాడనమాట. సో నాకైతే డౌట్ కొడుతుంది, వీళ్ళిద్దరి మధ్యలో ఏదో నడుస్తుంది. సో లాస్ట్ సీజన్లో చూసుకుంటే మనకి పల్లవి ప్రశాంత్ అండ్ రితిక ఇద్దరు ఇదే రకంగా ఉండేవాళ్ళు. స్టార్టింగ్లో ఫస్ట్ చాలా అంటే చాలా క్లోజ్ ఉండేవాళ్ళు. వీళ్ళు కూడా ఫస్ట్ కొట్టుకున్నారు, ఇప్పుడు చాలా క్లోజ్గా మూవ్ అవుతున్నారు. అండ్ సోనియాని చూస్తే నాకైతే రతిక గుర్తొస్తుంది ఫస్ట్. సో ఇద్దరు గుర్తొస్తారు నాకు, రతిక అండ్ మన బిందు ఇద్దరు గుర్తొస్తున్నారు. బిందు ఏమో కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్తో మాట్లాడేది అండ్ రతిక ఏమో వెన్నుపోటు పొడవడము, సో ఇలాంటి ముందు ఒకలాగా వెనుకొకలాగా మాట్లాడడము, ఇవన్నీ చూస్తుంటే నాకు ఇద్దరు ఒకేసారి గుర్తొస్తున్నారు అనమాట సోనియాని చూస్తుంటే. సో అదనమాట. అండ్ నెక్స్ట్ 8:30 అవుతుంది నైట్. 8:30కి అభయ్ అండ్ యష్మి నైనిక వాళ్ళ టీం హ్యాండ్ పెట్టిన బ్యాండ్స్ ఉంటాయి కదా, ఆ బ్యాండ్స్ దొబ్బేశారనమాట. దొబ్బేసి వచ్చి బయట కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఇద్దరు. సో వాళ్ళకైతే ఇచ్చేది లేదు, స్ట్రాటజీ ప్లే చేస్తారా, స్ట్రాటజీ అని చెప్పేసి గట్టిగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు ఇద్దరు. సో అదనమాట. మేమైతే ఇయ్యం అని అనేసి అనుకున్నారు.
వాళ్ళకి సీరియస్నెస్ లేదు అస్సలు. టాస్క్ పైన బ్యాండ్స్ ఎక్కడ పడితే అక్కడ పడేశారు అని చెప్పేసి ఆ టాపిక్ కూడా మాట్లాడుకున్నారు. అండ్ నవ్వుకుంటున్నారు, చాలా నవ్వుకున్నారు అనమాట. స్ట్రాటజీ వాడతారా, స్ట్రాటజీ అని చెప్పేసి ఇంకా గట్టిగా నవ్వుకుంటూ జోక్స్ వేసుకుంటూ కూర్చున్నారు బయట సోఫాలో. అండ్ నెక్స్ట్ సోనియా, మళ్ళీ అగైన్ అఖిల్ అండ్ సోనియా డిస్కషన్ అనమాట. నెక్స్ట్ సోనియా అండ్ బయట కూర్చొని ఉండే, బయట సోఫాలో కూర్చొని ఉందనమాట. ఎంట్రీ డోర్ దగ్గర కూర్చొని ఉంటే నిఖిల్ వచ్చి లోపల కూర్చుందాం రారా అని చాలా అంటే చాలా ప్రేమగా పిలుస్తాడు అనమాట. సో తను నేను రాను అంటది. నువ్వు వెళ్ళి తిను, ఫస్ట్ తిన్నాక వస్తాను అని చెప్పేసి అంటది. సో తర్వాత నిఖిల్ అంటాడు, నువ్వు తినవా అని అడిగితే, నాకు వద్దు, నాకు ఆకలిగా లేదు, నాకు స్టమక్ హెవీగా ఉంది, సో నాకు ఆకలి లేదు, నువ్వు వెళ్ళి తిను అని అంటాడు. అయితే పర్లేదు లోపలికి వచ్చి కూర్చో ఏమవుతుంది అంటే, లేదులే నాకు బోరింగ్గా ఉంది, నేను బోర్ ఫీల్ అవుతున్నాను అంటే, అరే ఇక్కడ కూర్చుంటే బోరింగ్గానే ఉంటుంది రా, కిచెన్లోకి రా, చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది అని చెప్పేసి చేయి పట్టుకొని తీసుకెళ్దామని ట్రై చేస్తాడు. సో తను రానని చెప్పేస్తుంది అనమాట. ఎందుకులే గెలుకోవడం అని చెప్పేసి సైలెంట్గా వెళ్ళిపోతాడు నిఖిల్. సో నాకేంటో తేడా కొడుతుంది అనమాట, నిఖిల్ మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు సోనియా మీద, ఎందుకు అనేది అర్థం అవ్వట్లేదు. సో సోనియా ఏమో కొంచెం అంటే ఇంతసేపు బాగానే మాట్లాడింది, బట్ ఇప్పుడైతే రమ్మంటే రాలేదు లోపలికి. మరి ఏం ఆలోచిస్తుందో, తను ఏం ఫీల్ అవుతుందో తెలీదు. సో నిఖిల్ వెళ్ళిపోతాడు అనమాట. నాకైతే ఏదో నడుస్తుందనే డౌట్ కొడుతుంది అనమాట వాళ్ళిద్దరి మధ్యలో. తర్వాత 10 o'clockకి నైట్ అభయ్ అండ్ ప్రేరణ డిస్కస్ చేసుకుంటున్నారు ఎలిమినేషన్ గురించి. అంటే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అని చెప్పేసి అభయ్ అడుగుతాడు అనమాట. కిచెన్లో ఉంటారు. కిచెన్లో అభయ్ అడుగుతాడు ప్రేరణని, ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అని నువ్వు అనుకుంటున్నావు అని చెప్పేసి అడిగితే, ప్రేరణ సైలెంట్గా సైగలు చేస్తుంది అనమాట. ఇక్కడ చూపించి ఏంటేంటో సైగలు చేస్తుంది. సో అడిగితే మణికంఠ ఎలిమినేట్ అవుతాడని చెప్పేసి చిన్నగా చెప్పేసింది అనమాట. అప్పుడు అబ్బాయి మనీయా అని అడిగితే అవును అని అంటుంది అనమాట. మణికంఠ ఎలిమినేట్ అయిపోతాడని చెప్పింది. సో వాళ్ళిద్దరి మధ్యలో ఆ డిస్కషన్ నడిచింది. అండ్ నెక్స్ట్ బ్రిక్స్ టాస్క్ అనమాట. మనం నిన్న ప్రోమోలో ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా ఎవరు విన్ అయ్యారు ఏంటి అనేది. సో ఫస్ట్ నబీల్, అబ్బాయి, సీత, ప్రేరణ, నైనిక, శేఖర్ వీళ్ళందరూ పెట్టడం పడిపోవడం అన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఓమాదిత్య గారు అండ్ పృథ్వీ ఇద్దరు వచ్చి ఆడుతుంటే ఓమాదిత్య గారు ఒకటి పెట్టారు, ఇంకోటి పెడుతుంటే పృథ్వీ వచ్చేసి టక్కున పడేసి వెళ్ళిపోతాడు అనమాట. సో ఆ టైంలో ఆయనకేం అర్థం కాదు ఆదిత్య ఓం గారికి, ఏంటి ఇలా చేసావని అడగగానే యష్మి టీమ్ సో అడగగానే నిఖిల్ కూడా చెప్తాడు, గైస్ ఇదైతే అన్ఫేర్ గేమ్, నేనేం చేయలేను అని చెప్పేసి మాట్లాడతాడు. సో తర్వాత అది కూడా ఫస్ట్ టైంకి అన్నాడు అనమాట నిఖిల్, సెకండ్ టైంకి అంటాడు. అండ్ తర్వాత పృథ్వీ తోసేశాడు. అండ్ తర్వాత యష్మి టీమ్ పెడుతుందనమాట. 4 పెట్టారు, యష్మి టీం 4 పెట్టేశారు. యష్మి టీం 4 పెట్టాక నబీల్ వచ్చి తోసేశాడు. సో మరి టిట్ ఫర్ టాట్ అన్నట్టే ఉండాలి కదా గేమ్ అంటే. సో నబీల్ వచ్చి తోసేసాడు. తర్వాత వాళ్ళది అభయ్ తోసేసాడు. వాళ్ళు 2 bricks 3 bricks పెట్టగానే అభయ్ తోసేసాడు. సో నిఖిల్ ఏం చేశాడంటే అన్ఫేర్గా జరుగుతుంది, స్టాప్ చేయండి అని చెప్పాడు. స్టాప్ చేయండి అని చెప్పిన వాడు ఏం చెయ్యాలి, ఇద్దరివి 0 ఉన్నప్పుడో లేదంటే ఇద్దరివి 1-1 or 2-2 ఉన్నప్పుడో చెప్పాలి. నిఖిల్ ఏం చేశాడంటే ఆ టైంలో అలాగా అన్ఫేర్ గేమ్ జరుగుతుంటే ఎవరికైనా అనిపిస్తుంది. సో మూమెంట్లో చెప్పేశాడు అనమాట స్టాప్ చేయండి అని. సో ఈ స్టాప్ చేయండి అనగానే వాళ్ళు కూడా ఊరుకున్నారు, పాపం వదిలేశారు. అండ్ నిఖిల్ కొంచెం చెప్పుంటే బాగుండేది, 0 చేసి స్టాప్ ఇప్పటి నుంచి ఆడండి అని చెప్తే బాగుండేది, బట్ అలా చెప్పలేదు. నిఖిల్ మిస్టేక్ చేశాడని నేను అనుకుంటున్నాను, మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో నాకైతే నిఖిల్ మిస్టేకే అనిపిస్తుంది. సో యష్మి టీం అయితే విన్ అయిందనమాట ఫస్ట్. అంటే యష్మి టీం వాళ్ళకి ఆల్రెడీ 2 or 3 ఉన్నాయండి బ్రిక్స్, వీళ్ళ దగ్గర 0 bricks ఉన్నాయన్నమాట. ఎందుకంటే అప్పుడే తోసేస్తారు కదా, అబ్బాయి తోసేసాడు కదా, లైక్ తోసేసాడు కదా, తోసేయడం వల్ల వాళ్ళ దగ్గర 0 ఉన్నాయి అండ్ వీళ్ళ దగ్గర 3 or 2 ఉన్నట్టు ఉన్నాయి బ్రిక్స్. సో అలా యష్మి టీం విన్ అయిందనమాట. సో ఇంకా వీళ్ళకి కోపం నైనికా టీంకి, మా దగ్గర 0 ఉన్నప్పుడు మీరు స్టాప్ చేయమని చెప్పారు, వాళ్ళ దగ్గర అప్పటికే 2 or 3 bricks ఉన్నాయి. సో అలా అది ఎలా ఫేర్ గేమ్ అవుతుంది అని చెప్పేసి నిఖిల్ని అడుగుతారనమాట. సో నేను ఎవరు
ఎవరిని పాజిటివ్ అంటే ఎవరికి సపోర్ట్ చేసి నేను చెప్పలేదు. నేను ఆ మూమెంట్లో అలా చెప్పేశాను. మీరు అలా ఆడుతుంటే నేను చెప్పాను, అది నేనేం చెయ్యలేను అని చెప్పేసి నిఖిల్ కవర్ చేసుకుని వెళ్ళిపోయాడు. బట్ నిఖిల్ మిస్టేక్ అయితే ఉంది, ఖచ్చితంగా 100% నిఖిల్ మిస్టేక్ ఉంది. ఎందుకంటే గేమ్ అన్నప్పుడు గేమ్లా ఆడాలి. సో 0 చేసి ఆడిస్తే పోయేది, లేదంటే 1-1 ఉన్నప్పుడు పెట్టి ఆడిస్తే పోయేది. అలా కాకుండా తను వీళ్ళ దగ్గర 2 or 3 ఉన్నప్పుడు, వీళ్ళ దగ్గర 0 ఉన్నప్పుడు చెప్పడం వల్ల వీళ్ళు తొందరగా విన్ అయిపోయారనమాట. నెక్స్ట్ అండ్ బిగ్ బాస్ కంగ్రాచులేట్ చేస్తాడనమాట. చేసేసి మీరు నిఖిల్ టీంలో నుంచి ఎవరిని తీసుకుంటారు యష్మి అని చెప్పేసి యష్మిని అడుగుతాడనమాట. అడగగానే యష్మి నేను సోనియాని సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నా అని చెప్పేసి సోనియాని తీసేసుకుంటారు. అండ్ బిగ్ బాస్ బ్యాండ్స్ పంపిస్తాడనమాట. మళ్ళీ యష్మి టీం కలర్ బ్యాండ్స్ పంపిస్తే సోనియాకి పెట్టేస్తారు. సోనియాని వాళ్ళ క్లాన్లోకి తీసేసుకుంటారు అనమాట. అండ్ మళ్ళీ బిగ్ బాస్ ఏం చెప్పారంటే యష్మి టీమ్కి డ్రాగన్ రూమ్ డోర్ ఓపెన్ చేశారు. సో ఎక్కువ పెద్ద క్లాన్ కాబట్టి, పవర్ఫుల్ క్లాన్ కాబట్టి వీళ్ళకి అథారిటీస్ ఇస్తున్నారనమాట హౌస్లో. సో యష్మి టీమ్కి డ్రాగన్ రూమ్ డోర్ ఓపెన్ చేశారు. ఆ రూమ్లో డ్రింక్స్, చాక్లెట్స్, స్నాక్స్ చాలా ఉన్నాయి అన్నమాట ఒక బాక్స్లో. దానికి కీ కూడా ఉంది. అండ్ వెళ్ళిపోయి ఫస్ట్ దాని మీదే అందరు ఎగబడ్డారు అన్నమాట. ఫస్ట్ కరువులో ఉన్నారు కదా, 3-4 డేస్ నుంచి కరువులో ఉండేసరికి చాక్లెట్స్, డ్రింక్స్ అన్నీ కనిపించేసరికి ఆగలేకపోయారనమాట. అవి తీసేసుకొని తినేశారు. అండ్ నెక్స్ట్ 4:45 ఈవినింగ్కి మణికంఠ ఇమిటేట్ మన నిఖిల్ వీళ్ళందరూ కూర్చొని ఉన్నారనమాట. అందరు కూర్చొని ఉంటే మణికంఠ వచ్చి ఆదిత్య గారిని ఇమిటేట్ చేస్తున్నాడు. ఖచ్చితంగా నువ్వు సేవ్ అవుతావు, నాకు నమ్మకం ఉంది, నువ్వు నమ్మకం పెట్టుకో, వాళ్ళు ఖచ్చితంగా సేవ్ చేస్తారు, జనాలు ఖచ్చితంగా సేవ్ చేస్తారు నిన్ను అని చెప్పేసి మణికంఠతో ఆదిత్య ఓం గారు అన్నారంట. సో ఆయన పర్మిషన్ తీసుకొని వచ్చి ఈ వీళ్ళ దగ్గర ఇమిటేట్ చేసి చూపిస్తున్నాడు అనమాట. నేను ఆల్రెడీ ఓమన్న దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చాను, అందుకే మీ దగ్గర ఇమిటేట్ చేస్తున్నాను అని చెప్పేసి చేసేసాడు. సో తర్వాత బిగ్ బాస్ ఏం అనౌన్స్ చేశాడంటే బిగ్ బాస్ ప్రతి క్లాన్ వాళ్ళ జెండాని రెడీ చేసి పేరు పెట్టమన్నాడు. సో ప్రతి క్లాన్ అంటే 3 క్లాన్స్ ఉన్నాయి కదా, యష్మి, నిఖిల్ అండ్ నైనిక, వీళ్ళ ముగ్గురికి చెప్పాడు అనమాట. మీ క్లాన్స్ ఫ్లాగ్ చేసుకోమన్నాడు. తనకి చార్ట్ పేపర్స్ అవి ఇవి పంపించాడు అనమాట. స్కెచ్ పెన్స్, చార్ట్ పేపర్స్ చాలా పంపించాడు. సో వాటితో ఒక ఫ్లాగ్ రెడీ చేసి మీ టీంకి ఒక పేరు పెట్టుకోండి అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. సో తర్వాత అందరూ డిస్కస్ చేసుకొని ఫ్లాగ్స్ రెడీ చేస్తున్నారనమాట. ఎవరి స్పేస్లో వాళ్ళు వెళ్ళిపోయి అందరూ ఒక్కొక్క మూలకి వెళ్ళిపోయి వాళ్ళ ఫ్లాగ్స్ వాళ్ళు రెడీ చేసుకునే పనిలో ఉన్నారనమాట. నిఖిల్ అండ్ బేబక్క మనీ డిస్కస్ చేసుకుంటున్నారు. బేబక్క అంటారు, ఫ్లాగ్ అన్నారుగా, మరి కర్రలు ఇచ్చారా పట్టుకోవడానికి అని అంటదనమాట. నార్మల్గా ఫ్లాగ్ అంటే దానికి ఒక కర్ర ఉంటుంది పట్టుకొని ఇలా ఊపడానికి. సో అందుకనే తనకి డౌట్ వచ్చి అడుగుతుంది అనమాట, మరి ఫ్లాగ్ అన్నారు, కర్రలు లేవు కదా పట్టుకోవడానికి అంటే. అప్పుడు మనీ అంటాడు, అక్క నేను నిల్చొని అటు ఇటు ఊపుతానులే, ఎలాగో నేను కర్రలాగే ఉన్నాను కదా అని చెప్పేసి నవ్వుకుంటూ అనేస్తాడనమాట. సో చాలా పాజిటివ్గా మాట్లాడడానికైతే ట్రై చేస్తున్నాడు. అలాగే ఉంటే ఏమో చెప్పలేము, ఉంటాడేమో. ఈ సాటర్డే ఒకవేళ వెళ్ళలేదు అంటే తను ఉంటాడు. సో కంటిన్యూ అవుతాడనమాట. ఇలాగే పాజిటివ్గా ఆలోచించుకుంటూ, పాజిటివ్గా ఉంటూ, ఎవరైనా జోక్స్ వేస్తే పాజిటివ్గా తీసుకుంటూ అందరితో కలిసి ఉంటే మణికంఠ కంపల్సరీ ఉంటాడు. కొన్ని వీక్స్ అయితే సర్వైవ్ అవుతాడు. బట్ ఇంకా అలా పాజిటివ్గా మాట్లాడేసరికి వీళ్ళిద్దరికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట, నిఖిల్కి అండ్ బేబక్కకి. నిఖిల్ అంటాడు, అలాగే ఉండాలిరా, అలా ఉంటేనే మజా ఉంటుందిరా, ఇప్పుడు నీతో మాట్లాడుతుంటే నాకు మజా వస్తుంది, ఇది నువ్వు అని చెప్పేసి చాలా అప్రిషియేట్ చేస్తాడనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు మణికంఠ అలా చేంజ్ అవ్వడం, తన మాటలు విని. బేబక్క కూడా అలాగే అంటుంది, ఇలాగే ఉండాలి నువ్వు అని చెప్పేసి. అక్కడితో వాళ్ళ డిస్కషన్ ఎండ్ అవుతుంది. యష్మి టీం ఏమో అఖండ అని ఫ్లాగ్ చేసుకున్నారు. బుల్స్ అని పేరు పెట్టుకున్నారు అనమాట. అఖండ అని చెప్పేసి ఒక బుల్ది డ్రాయింగ్ వేసేసి వాళ్ళు టీం బుల్స్ అని పెట్టారు. అండ్ నైనికా టీం ఏమో అంతులేని వీరులు
డిఫరెంట్గా ట్రై చేశారనమాట. సో ఇన్ఫినిటీ లైక్ సింబల్ వేసి ఒక పికాక్ లాగా దాన్ని రెడీ చేసి అండ్ ఈ పక్కన అంతులేని వీరులు అని ఒక చార్ట్ పేపర్లో రాసి సో చాలా డిఫరెంట్గా ట్రై చేశారు. అంతులేని వీరులు వాళ్ళ టీమ్ నేమ్ అనమాట. అండ్ నిఖిల్ టీమ్ ఏమో కెరటం అని పెట్టుకున్నారు. సో కెరటం అని చెప్పేసి కెరటాలు వేసేసి మా కెరటాలని దాటి సముద్రంలోకి ఎవరు అడుగు పెట్టలేరు, సో మమ్మల్ని దాటి గేమ్ ఎవరు గెలవలేరు అని చెప్పేసి సో అలాగా డిస్కషన్ అయిపోయింది అనమాట వీళ్ళది. సో వీళ్ళ ఫ్లాగ్స్ వీళ్ళ టీమ్ నేమ్స్ కూడా అయిపోయాయి. అండ్ నెక్స్ట్ బిగ్ బాస్ చీఫ్స్ ముగ్గురిని కన్ఫ్యూజన్ రూమ్లోకి రమ్మంటాడు. సో ఏదో ఒక ట్విస్ట్ పెట్టాలి కదా. సో ఇది ఇప్పుడు ప్రశాంతంగా అయిపోయింది కదా, ఈ ప్రశాంతంగా అయిపోయిన దాన్ని బిగ్ బాస్ జీర్ణించుకోలేక ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒక పుల్ల ఇయ్యాలి కదా ఏదో ఒకటి అని చెప్పేసి కన్ఫ్యూజన్ రూమ్లోకి అయితే పిలుస్తాడు. ఇంటిని నీట్గా పెట్టుకునే బాధ్యత క్లాన్ చీఫ్లుగా మీద ఉంది అని చెప్పేసి ముగ్గురికి చెప్తాడు. చెప్పిన తర్వాత యష్మికి పెద్ద క్లాన్ ఉండడం వల్ల తన క్లాన్ మెంబర్స్ ఏం పని చేయాల్సిన అవసరం లేదు అని పెద్ద బాంబు వేస్తాడు అనమాట. సో యాక్చువల్లీ పని అందరూ షేర్ చేసుకోవాలి, ఎక్కువ మంది ఉంటే కొంచెం అందరికీ పని తగ్గుతుంది అనమాట. సో పెద్ద క్లాన్ అంటే 6 మెంబర్స్ని తీసేస్తే ఇంకా 8 మెంబర్స్ ఏం పని చేస్తారు, అసలు ఏం పని చేయలేరు, ఫస్ట్ అవ్వదు, వాళ్ళకి టైం సరిపోదు, పని చేయాల్సిన అవసరం లేదని బిగ్ బాస్ పెద్ద బాంబు వేస్తాడు అనమాట. అండ్ ఏ క్లాన్ మెంబర్స్ ఏం వర్క్ చేయాలో యష్మి క్లాన్ డిసైడ్ చేయాలని చెప్పాడు అనమాట. ఇంకా పెద్ద బాంబు వేసాడు ఇది. సో యష్మి ఏం చేసిందంటే క్లాన్ ఏ క్లాన్ ఏ వర్క్స్ చేయాలో డిసైడ్ చేయమంటే యష్మి ఏం చేసింది, నార్మల్గానే ఓవర్ చేస్తారు, ఇప్పుడు ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అనమాట. లోపలికి వెళ్ళాక యష్మి ఏ క్లాన్ సభ్యులు ఏం పని చేయాలో బోర్డు మీద పెట్టమన్నాడు. యష్మిని ఏ క్లాన్ సభ్యులు ఏం పని చేయాలో మన చాట్ బోర్డు ఇచ్చాడు, ఆ బోర్డు మీద పెట్టమ్మా అని చెప్పేసి పెట్టమంటే కెరటం టీంకేమో, కెరటం టీం అంటే నిఖిల్ టీంకేమో కుకింగ్ ఇచ్చింది, కెరటం టీమ్కి కుకింగ్ ఇచ్చింది. అంతులేని వీరుల టీం అంటే నైనిక టీంకి బెడ్రూమ్ క్లీనింగ్, యుటెన్సిల్స్ క్లీనింగ్, తర్వాత గార్డెన్ క్లీనింగ్, తర్వాత హౌస్ క్లీనింగ్ అండ్ రెస్ట్ రూమ్స్ క్లీనింగ్ అన్నీ వాళ్ళకే ఇచ్చేసింది. ఓన్లీ నిఖిల్ టీంకి కుకింగ్ మాత్రమే ఇచ్చింది అనమాట. సో అక్కడ నిఖిల్ అయితే క్యూట్గా నవ్వుతున్నాడు అండి, అసలు భలే అనిపించింది తెలుసా. నిఖిల్ అలా నవ్వుతుంటే ఎంత క్యూట్గా అనిపించిందో నాకైతే. అంటే ఆనందము తర్వాత ఎగ్జైట్మెంట్ అన్నీ కలిసి నవ్వితే ఎలా ఉంటుందో చాలా క్యూట్గా అనిపించింది అనమాట నిఖిల్ నవ్వుతుంటే. అండ్ నైనిక నిఖిల్ మీరు మీ టీం నుంచి ఎవరు ఏ పనులు చేయాలో డిసైడ్ అవ్వండి అని చెప్పాడు బిగ్ బాస్. సో నైనిక అండ్ నిఖిల్ వాళ్ళ క్లాన్ మెంబర్స్ ఏ పనులు చేయాలో వాళ్ళు డిసైడ్ అవ్వమన్నారు. అండ్ సీత అండ్ బయటకు వచ్చేసాక చెప్పారనమాట, ఇలా చెప్పాడు బిగ్ బాస్ అని చెప్పేసి. అంటే సీత అండ్ విష్ణు అన్హ్యాపీ అనమాట. సో వాళ్ళకి అసలు నచ్చలేదు, ఎందుకంటే 5 మెంబర్స్ ఎలా చేస్తారు ఇన్ని పనులు, మనం నార్మల్గానే 14 మెంబర్స్ షేర్ చేసుకుంటేనే మనకు టైం సరిపోవట్లేదు, అలాంటిది ఇంతమంది ఎలా ఈ 5 మెంబర్స్ మేము ఎలా చేస్తాము ఇన్ని పనులు, పోనీ వాళ్ళకి ఇంకొక పని ఇచ్చినా బాగుండేది, వాష్రూమ్సో లేదంటే ఫ్లోర్ క్లీనింగో ఏదో ఒకటి ఇస్తే బాగుండేది, అన్నీ మనం చెయ్యాలి అంటే చెయ్యలేం కదా అని డిస్కస్ చేస్తారు నైనిక దగ్గర. సో నైనిక అంటది చేద్దాం లేరా, ఇంకా చేస్తాం అన్నీ చేస్తాం. అప్పుడు నైనిక అంటది చెయ్యనివ్వరా, నేను నిఖిల్లే కదా పెట్టింది ఆమెకి ఆ పొజిషన్లో, మనకి సిగ్గు రావాలి అని అంటుందన్నమాట. సో తను అంటుంది నేను నిఖిలే కదా తనని ఆ పొజిషన్లో పట్టింది, మాకు సిగ్గు రావాలి, నిజంగానే కొంచెం కూడా తను ఆలోచించట్లేదు మా గురించి అని చెప్పేసి లిటరలీ తను నిజంగానే మర్చిపోయిందండి, వీళ్ళ వల్లే నేను చీఫ్ అయ్యాను అని చెప్పేసి యష్మి మర్చిపోయింది. సో బట్ అంటే గేమ్ ఈజ్ గేమ్, బట్ కొంచెమైనా జాలి ఉండాలి కదా. సో ఆ జాలి కూడా లేకుండా మరి పాపం ఘోరంగా 5 మెంబర్స్ ఇన్ని పనులు చేయాలంటే చాలా కష్టం అండి. అండ్ యష్మి టీమ్ జ్యూస్ అంతా గ్లాసుల్లో పోసుకున్నారనమాట కిచెన్లో.
నార్మల్గా గ్యాస్ది అది ఉంటుంది కదా, దాని మీద కిచెన్లో జ్యూస్ బాటిల్ తెచ్చుకొని గ్లాసెస్లో పోసుకొని డస్ట్బిన్లో వేశారు. అండ్ మళ్ళీ అసలు ప్రేరణ చూస్తే నాకు ఎంత కాలిందంటే తెలుసా అండి, చాలా అంటే చాలా కోపం వచ్చింది నాకు. తనని చూస్తే మన ప్రియాంక శోభ ఇద్దరు కలిపి కనిపిస్తున్నారు ప్రేరణను చూస్తుంటే. స్టార్టింగ్లో నేనే అన్నాను చాలా పాజిటివ్గా అనిపిస్తుంది, చాలా మెచ్యూర్డ్గా అనిపిస్తుంది, ఆలోచించే విధానం కూడా చాలా బాగుంది అని నేనే అన్నాను. బట్ తనని చూస్తే ఇంత వరెస్ట్ అని అనిపిస్తుంది అంటే నిన్నటి ఎపిసోడ్ చూస్తే. సో యష్మి టీం జ్యూస్ అంతా పోసుకొని బాటిల్ డస్ట్బిన్లో పడేశారు. మళ్ళీ ప్రేరణ వెళ్ళి బాటిల్ తీసుకొచ్చి మళ్ళీ స్టవ్ పక్కన ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ పెట్టిందండి కావాలని. అదంతా సీత గమనిస్తూనే ఉంది. అండ్ మళ్ళీ వాళ్ళు క్లీన్ చేస్తారు, ఏం చేస్తారు, మనమే చేసుకోవాలా అని చెప్పేసి తను అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాక సీత వచ్చి పడేసింది అనమాట. నార్మల్గానే తీసుకుంది సీత, పడేసింది. వాళ్ళ టీంతో చెప్పి ఫీల్ అవుతుండే అనమాట. సో లైక్ బాటిల్ కూడా పడేయలేరా, మళ్ళీ నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు, అసలు మనం ఎలా చేస్తాం ఇన్ని పనులు, మనం ఈ పనులు చేయడానికా వచ్చింది అని చెప్పేసి తను అప్పుడు ఓం అంటారు, ఇట్స్ ఓకే రా, ఇది టాస్క్ కదా, మనం చెయ్యాలి, తప్పదు అని చెప్పేసి తను చాలా పాజిటివ్గా మోటివేట్ చేస్తున్నాడు. బట్ సీత అయితే చాలా ఫ్రస్ట్రేషన్లో ఉందన్నమాట. గేమ్ ఓడిపోయిన ఫ్రస్ట్రేషను ఇవన్నీ కలిపి అండ్ పని చేపిస్తున్నారు అని చెప్పేసి చాలా అంటే చాలా తను నాగార్జున గారి దగ్గరే చెప్పిందనమాట. నేను ఇవన్నీ పనులు చేయడానికి కాదు, నేను ఆపర్చునిటీస్ కోసం వచ్చాను అని చెప్పేసి చెప్పింది. సో అలా వచ్చిన అమ్మాయి సో ఇవన్నీ చెయ్యాలంటే కూడా తనకి కొంచెం ఈగో ఇష్యూస్ ఉంటాయి, అడ్డొస్తాయి. బట్ ఎండ్ ఆఫ్ ది డే అది టాస్క్ కాబట్టి తప్పదు. తన ఫ్రస్ట్రేషన్ కూడా న్యాయమే అండి పాపం సీతది కూడా. సో ఓం గారు అయితే చాలా పాజిటివ్గా తీసుకున్నారనమాట. బయట గ్లాసులు పట్టుకొని ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారనమాట. ఇంకా అసలు మా అంత తోపులు లేరు, మా అంత తురుములు లేరు అసలు అని చెప్పేసి ఒకటే నవ్వుకోవడము, డ్యాన్స్ చేయడము అన్నీ అంత పిచ్చి పిచ్చి చేస్తున్నారు. సో విన్నింగ్ స్పిరిట్ ఎంజాయ్ చేస్తున్నారు, చెయ్యాలి. బట్ ఏమైందంటే ప్రేరణ ఏం చేసిందంటే, మన నార్మల్గా బయట చైర్స్ ఉంటాయి కదా, చైర్ని కింద పడేసింది, కావాలని కింద పడేసింది. ఎందుకు, అది క్లమ్జీ చేస్తే వాళ్ళు వచ్చి మళ్ళీ క్లీన్ చేసుకోవాలి కదా అని చెప్పేసి పడేసింది. సో కాసేపటికి మళ్ళీ ఎవరో వెళ్ళి మళ్ళీ దాన్ని నార్మల్గా పెడతాడు అనమాట. పెట్టాక మళ్ళీ ఏం చేస్తుంది, లోపల ఉన్న అంబ్రిల్లా తీసుకొచ్చి మళ్ళీ బయట పడేస్తుందండి. గార్డెన్ ఏరియాలో వాళ్ళే క్లీన్ చేసుకుంటారు అన్నట్టుగా పడేసింది. ఇది మరీ ఓవర్ యాక్టింగ్ అనిపించట్లేదా? కొంచెం ఉండాలి, కొన్ని పనులు కొన్ని చేయించుకోవాలి. బట్ ఇలా వాళ్ళు ఆల్రెడీ కోపంలో ఉన్నారు. సరే నువ్వు రేపటి నుంచి చేయించుకున్నావంటే అదో లెక్క. ఇప్పుడే అయిపోయింది గేమ్, ఇప్పుడే వాళ్ళు కోపంగా ఉన్నారు, ఇప్పుడే నువ్వు అలా చేయడం అనేది చాలా అన్ఫేర్ అనమాట. నాకైతే నచ్చలేదు ప్రేరణ బిహేవియరు. సో నెక్స్ట్ ఆదిత్య ఓం చెప్పేస్తున్నాడు అనమాట, సర్ది చెప్తున్నాడు అనమాట, ఇది గేమ్ టాస్క్ ఇది, సో మనకి తప్పదు అని సర్ది చెప్తున్నాడు. విష్ణుప్రియ చాలా ఫైర్ అవుతుంది అనమాట. నేను అసలు ఏ పని చేయను, నేను ఎలాగున్నాను నేను అలాగే ఉంటాను, నేను పని చేయడానికి వచ్చానా, నా కోసం వచ్చాను, నేను ఈ పనులని నేను ఎందుకు చెయ్యాలి, నేను అసలు చెయ్యను, నేను కూర్చుంటాను అని చెప్పేసి అలాగే కూర్చుందనమాట. అభయ్ ఆమ్లెట్ వేసుకుంటున్నాడు. సీత అంటుంది లైక్ కిచెన్లోకి వచ్చి అందరు నార్మల్ అయ్యాక అభయ్ వచ్చి కిచెన్లో ఆమ్లెట్ వేసుకుంటున్నాడు అనమాట. ఆమ్లెట్ వేసుకుంటుంటే సీత అంటుంది, మీరు ఏం పని చేయకూడదు కదా, మీరు ఇప్పుడు ఆమ్లెట్ ఎలా వేసుకుంటున్నారు, మేము వేసి పెడతాము, అండ్ ఇప్పుడు మీరు వేసుకొని ఆ గిన్నెలు అక్కడ పడేసి వెళ్ళిపోతారు, మేము తోమాలా అవి, అంటే మీకు నచ్చిన పని మీరు చేసుకుంటారు, మిగిలినవి మీకు నచ్చనివి మేము చెయ్యాలా, మేము ఎందుకు చెయ్యాలా అని చెప్పేసి సీతకి చాలా కోపం. సీత ఆల్రెడీ ఈవినింగ్ నుంచి చాలా ఓపిక పడతానే ఉందన్నమాట. సో ఇంకా అబ్బాయి అలా చేసేసరికి సీతకి కోపం వచ్చేసి అరిచేసింది అనమాట. అంటే మీకు నచ్చిన పనులు మీరు చేసుకుంటారు, మీకు నచ్చనివి మేము చెయ్యాలా, మీరేమి పెద్ద రాజుల్లాగా ఫీల్ అవుతున్నారు, మేమేమైనా మీ చెలికత్తలమని ఫీల్ అవుతున్నారా, మేము అలా కాదు, మేము ఎందుకు చేయాలో, మేము చెయ్యం, మేము తోమం అని చెప్పేసి గట్టిగా మాట్లాడుతుంది అనమాట. అబ్బాయి నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను, నువ్వేం చేసుకుంటావో చేసుకో అన్నట్టు బాగా సీరియస్ అయ్యాడు. సో అబ్బాయి రియల్ క్యారెక్టర్ కూడా కొంచెం బయటికి వస్తుంది. సో తను ఫస్ట్ హెల్దీ కామెడీ చేశాడేమో, బట్ ఇప్పుడు అది నచ్చట్లేదు ఎవరికి, హెల్దీ కామెడీ అని లాగా అనిపించట్లేదు. అండ్ సో చాలా అంటే చాలా చేంజ్ అవుతున్నాడు యష్మి టీంలోకి వెళ్ళాక.
అని అబ్బాయి నా ఇష్టం అంటున్నాడు అనమాట. అప్పుడు సీత నేను కూడా గిన్నెలు కడగను అని అరుస్తుంది. మీరే కడుక్కోండి, గిన్నెలు మీరే వంట చేసుకున్నారు కదా, మీరే కడుక్కోండి, సో వంట కూడా పనే కదా, ఎందుకు చేస్తున్నారు అంది. సో పాయింటే కదా మరి. సో గిన్నెలు పనే, వంట పనే, క్లీనింగ్ పనే, అన్నీ పనే. సో మరి అంటే వాళ్ళకి నచ్చినట్టు వంట చేసుకొని గిన్నెలు కడగకుండా అక్కడ పడేసి వెళ్ళడం అనేది పాపం కొంచెం వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది. వాళ్ళు ఎప్పుడు ఇంత క్లీనింగ్ ఎప్పుడు చేసుకుంటారు, వాళ్ళు గేమ్ ఎప్పుడు ఆడతారు, టాస్క్లు ఎప్పుడు ఆడతారు, సో వాళ్ళకి రెస్ట్ ఎప్పుడు దొరుకుతుంది, ఇదంతా కూడా సీతకి కొంచెం కోపంగా అనిపించింది అనమాట. తర్వాత తన పాయింట్ కూడా కరెక్టే మాట్లాడింది సీత. అబ్బాయి నోరు జారుతున్నాడు అనమాట, బాగా నోరు జారుతున్నాడు. సొల్లు మాటలు మాట్లాడకు నువ్వు, సొల్లు మాటలు అన్నీ మాట్లాడుతున్నావు అని చెప్పేసి సీత నార్మల్గానే చిన్న మాటకే హైపర్ అయిపోతుంది, తను కోపం వచ్చేస్తుంది. అలాంటి నువ్వు సొల్లు మాటలు మాట్లాడకు, నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటానని తను కూడా గట్టిగా అరిస్తే సీతకి ఆల్రెడీ కాలింది. మీకు నచ్చింది మీరు చేసుకోండి, మిగతా పనులు మేము చెయ్యాలంట, దమాక్ లేని మాటలు మాట్లాడుతున్నావు అన్నాడు తనని. ఎవరిని? సీతని అభయ్ అన్నాడు అనమాట. దమాక్ లేని మాటలన్నీ మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి సీతను అనేసాడు. సో సీతకు కాలింది. అంటే మీకు నచ్చినవన్నీ మీరు చేసుకుంటారు, మీకు నచ్చని పనులు మేము చెయ్యాలా అని చెప్పేసి సీత గట్టిగా అరిచేస్తుంది అనమాట. అన్నం కూడా పక్కన పెట్టేస్తుంది, నేను తిననని టక్కున లేస్తుంది. లేవగానే నిఖిల్ వీళ్ళందరూ వచ్చి తినమ్మా, లేవకూడదు అన్నం మీ నుంచి అంటే, నాకు వద్దయ్యా అన్నం, నాకు వద్దు అని చెప్పేసి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయాక అందరు బతిలాడుతూ ఉంటారు. సో అన్నం మీద నుంచి లేవద్దు నువ్వు అంటే, నేను కాసేపు అయ్యాక తింటాను, నేను ఒక 10 minutes ఆగి తింటానని చెప్పేసి తను వెళ్ళిపోతుంది. తర్వాత పాయింట్స్ అయితే కరెక్ట్గా మాట్లాడిందండి. ఇంకా అభయ్ బయటికి వస్తుంది, ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటి అనేది బయటికి తీసుకొస్తున్నాడు కొంచెంగా. అండ్ 10:30 అవుతుంది. 10:30 అయినప్పుడు ప్రేరణ అయితే చాలా క్రూయల్గా బిహేవ్ చేస్తుంది. నాకు అస్సలు నచ్చట్లేదు. అండ్ అంత బాధపడుతుంటే, అంత గొడవ అయ్యి ఆ పిల్ల సీత ఏడుస్తుంటే తన సోఫాలో కూర్చొని నవ్వుకుంటుంది. చాలా కామెడీ, వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ నవ్వుకుంటుంది అనమాట. సో 11 అవుతుంది. 11 PM-కి సీత అయితే ఏడుస్తుంది అనమాట. గెలిచిన వాళ్ళు వాళ్ళ విన్నింగ్ని ఎంజాయ్ చేయాలి, బట్ పక్కన వాళ్ళని సావగొట్టడం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి తను మాట్లాడుతుంది అనమాట. అండ్ తర్వాత థర్డ్ ప్రోమోలో చెప్పినట్టుగా అదే రిపీట్ అయిందనమాట. థర్డ్ ప్రోమోలో మనం మాట్లాడుకున్నాం కదా, అండ్ పృథ్వీ అండ్ ఓం మధ్యలో కామెడీ జరిగిందని. సో అది కంటిన్యూ అయిందనమాట. లాస్ట్లో ఒక 5 minutes ఇచ్చారు అంతే, ఎక్కువసేపు ఇవ్వలేదు మనకి. థర్డ్ ప్రోమోలో వచ్చింది, ప్రోమోలో చూపించినట్టు పృథ్వీ వెళ్ళి పడుకున్నారా మీరు అని చెప్పేసి, నాకు తెలీదు అని కామెడీ చేస్తున్నాడు అనమాట. సో తను పడుకొని ఉన్నప్పుడు వెళ్ళి మీరు పడుకున్నారా, నాకు తెలీదు అని చెప్పేసి లేపాడనమాట. లేపి కూర్చున్నాక ఇంకా ఇదంతా నిన్న ప్రోమోలో మాట్లాడుకున్నట్టు జరిగిందనమాట. సో నేను మాట్లాడుతుంటే మీరు వెళ్ళిపోతున్నారు, నాకు నచ్చలేదు ఇది, నేను పడుకుంటాను వెళ్ళిపోతున్నారు మీరు లేచి అంటే, నేను అలా అనలేదురా, నేను అలా ఎవరిని నేను అలాగా చెయ్యను, నేను పాజిటివ్గానే చెప్తాను, నేను నెగిటివ్గా మాట్లాడను అని చెప్పేసి ఓం గారు తనకి చెప్తాడనమాట. అండ్ మాట్లాడుకుంటూ ఉంటారు. సరే ఇప్పుడు మాట్లాడరా అంటే, నాకు మూడ్ లేదు అని అంటాడనమాట తను పృథ్వీ. సో పర్లేదురా మాట్లాడు, నేను వింటాను అని చెప్పేసి తను కూర్చుంటాడు. అండ్ తర్వాత ఇమిటేట్ చేస్తున్నాడు అనమాట. అఖిల్ చెప్పాను కదా నేను ఇమిటేట్ చేశాడని, లోపలికి వెళ్ళి సో ఇమిటేట్ చేసుకుంటూ చెప్తున్నాడు అనమాట. ఇలా చేస్తున్నాడు వాడు ఓం గారిని, నేను మాట్లాడుతుంటే మీరు వెళ్ళిపోతున్నారు, నిద్ర వస్తుందని చెప్పేసి, నాకు అది నచ్చలేదు, మీరు నవ్వుతున్నారు బట్ నాకు అది డిస్రెస్పెక్ట్ అనిపించింది, సో మీరు నవ్వుతున్నారు కానీ నాకు అది డిస్రెస్పెక్ట్ అనిపించింది అని చెప్పేసి ఓం గారితో అంటాడు అనమాట. సో అన్నాక ఇంకా అఖిల్ ఇమిటేట్ చేశాడని చెప్పాను కదా, ప్రేరణని పక్కన కూర్చోబెట్టుకొని ఒకసారి నువ్వు లేచి వెళ్ళినట్టు చెయ్యి, నిద్ర వస్తుందని చెప్పి అని అంటే, తను ఆపేసి మళ్ళీ కూర్చోబెట్టి, నేను మాట్లాడుతుంటే మీరు వెళ్ళిపోతున్నారు, నాకు నచ్చట్లేదు అని చెప్పేసి తనని నాకు తెలిసి ఒక 1 hour వరకు వదిలి ఉండడండి. మాట్లాడుతానే ఉన్నాడు నాన్ స్టాప్గా. అండ్ నెక్స్ట్ తనకి ఓం గారికి నిద్ర వస్తూ ఉంది, కళ్ళు ఇలా మూసుకుపోతున్నాయి, అయినా కూడా మాట్లాడుతున్నాడు, ఐ లవ్ యూ అన్న,
ఐ మిస్ యూ అన్న, ఐ లైక్ యూ అన్న అని చెప్పేసి చాలా మాటలు మాట్లాడుతున్నాడు అనమాట. అది కావాలనే చేశాడు, కామెడీ కోసమే చేశాడు. బట్ ఆదిత్య ఓం గారు కూడా దాన్ని చాలా పాజిటివ్గా తీసుకున్నాడు అనమాట. సో అలా పాజిటివ్గా తీసుకోవడం కూడా చాలా గ్రేట్ చెప్పాలంటే. అండ్ అదే ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా అయ్యి ఉంటే దాన్ని చాలా సీరియస్ ఇష్యూ చేసేవాళ్ళు అనమాట. అండ్ 12:30 AM అవుతుంది నైట్. బానిసల్లాగా చూడకండి అని సీత చెప్తుంది పృథ్వీకి. సో ప్లేట్ కూడా సింక్లో వేసుకోలేరా అని సీత పాయింట్ మాట్లాడింది, హట్ అయిందనమాట. సో పృథ్వీ సీత మళ్ళీ వచ్చి అన్నం తిన్నప్పుడు లేచి వెళ్ళిపోయింది కదా. సో పృథ్వీతో అంటుందన్నమాట, మీరు ప్లేట్ కూడా సింక్లో వేసుకోలేరా, అది కూడా పనేనా అసలు, సరే మిగిలినవన్నీ మీరు అడగాలి అంటే అదొక పని అనుకోండి, మీరు తిన్న ప్లేట్ ఇంట్లో మీరు చేసుకోరా, మీరు తిన్న ప్లేట్ కూడా మీరు సింక్లో వేయలేరా అని చెప్పేసి చాలా అంటే చాలా హట్ అయిందనమాట. సో ఇక్కడితో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. అండ్ నా రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.